ఈ శ్యామ్లాని దీన్ని ఇక్కడ చూసారు కదా, దీన్ని నెల్లికూర. ఇది అయితే హెల్త్కి చాలా బెనిఫిట్లు అండి. దీంతో చాలా ఆయుర్వేదిక ఇది చాలా మెడిసిన్ కింద కూడా ఇది ఉపయోగిస్తారు. ఇలాంటి ఊర్లోనే ఇక్కడ మనకి కొండ ప్రాంతాల్లో ఇక్కడ దొరుకుతుంది మనకి ఈ ఆకు అనేది. దీన్ని అయితే మనకి ఒంటుకున్న ఎలర్జీ, ఇంకా సలితం అంటారు, దద్దుర్లో వస్తుంది అంటే ఒంటి పైన, వాటికి చాలా వరకు ఇది చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి అయితే మరి తిరిగిలేని మెడిసిన్ అయితే ఇది. దీన్ని పులుసు చారు చేసుకుంటారంటే ఇది తీసుకెళ్ళి ఈరోజు చారు చేస్తారు దీంతో. ఇది అసలు ఈ టౌన్లో ఉన్న వాళ్ళకైతే వీటి కోసం అసలు తెలీదు. అసలు నాకు కూడా ఎప్పుడు మా అమ్మ చెప్తుంటారు నల్లికూర అనుసారం, కానీ నేను ఇదే చెట్టుకి ఇదే చూడడం నేను కూడా. ఇంకా ఏమైనా ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి, నాకు తెలిసినవి కొన్ని మాత్రమే. ఇప్పటి తరానికైతే ఈ మొక్కల కోసం ఈ ఆకుల కోసం తెలియదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి మొక్కలు ఒకటి ఉన్నాయని చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. టౌన్లోనే ఎప్పుడు పొల్యూషను, మనకి సౌండ్ తప్పించి ఇలాంటి వాతావరణం అయితే మనం ఎక్కడ చూడం. మనకి ఇక్కడ వస్తే నిజంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అంతగానో కళ్ళకి కూడా ఇంపుగా అనిపిస్తుంది మనకి. సంవత్సరం ఒక్కసారైనా ఇలాగా పల్లెటూరులో మన ఊర్లో వచ్చి ఇలాగ గడిపితే పిల్లలతో కూడా వాళ్ళకు కూడా అన్నీ మంచి చెడు తెలుస్తుంది. మన పల్లెల కోసం కూడా అంతా అర్థమవుతుంటుంది. మీలో ఎంతమందికి ఈ ఆకు కోసం తెలుసు? మీకు ఈ ఆకు కోసం తెలిస్తే కామెంట్ చెయ్యండి. నా వీడియో నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ శ్యామ్ల.